కూర్చోండి మేడం, కూర్చోండి. సైలెంట్ సైలెంట్ నేను బయటకు వచ్చినట్టు ఇన్ఫార్మ్ చేయమన్నారు, చేశాను. చేసిన తర్వాత వచ్చిన తర్వాత కూడా ఒకసారి మేము కూడా వద్దాం అనుకుంటాం. ఆయన కూడా ప్రత్యేక ఈ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ కూడా చేస్తాను. రేపు శీతాకాల సమావేశాలు ఇటీవల కాలంలో తుందూరు ఆక్వా పార్కుకు సంబంధించినటువంటి బాధిత గ్రామాల ప్రజలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కలుసుకున్న సందర్భంగా ఆయన బాధిత గ్రామాల ప్రజలు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతునిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఆ ప్రజలందరికీ కూడా అండగా నిలబడతానని మాట ఇవ్వటం జరిగింది. ఆయన మాట ఇచ్చిన ప్రకారం ఆ రోజు నుంచి కూడా ఈ గ్రామాల తరపున ప్రజలు చేస్తున్నటువంటి ఉద్యమానికి ప్రతిరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతూనే ఉంది. స్థానికంగా ఉన్నటువంటి గ్రంథి శ్రీనివాస్ గారు, మన ప్రసాదరాజు గారు, వీరందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి బాధిత గ్రామాల ప్రజలకు ప్రతిరోజు వారి పోరాటంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఈ సందర్భంలోనే అంతకుముందు ఈ ఆక్వా పార్క్ నిర్మాణానికి సంబంధించి పోరాటం చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, మహిళా సోదరులందరి మీద కూడా అక్రమంగా బనాయించినటువంటి కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రస్తావించడం జరిగింది. ఇది చాలా అన్యాయం, చాలా అక్రమం. ఈ కేసులు పెట్టేటువంటి కార్యక్రమం కొనసాగించడం అంటూ జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రతిస్పందిస్తుందని చెప్పి ప్రభుత్వానికి కూడా హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అప్పటికే కేసులు పెట్టినటువంటి కొంతమంది ప్రజల మీద ప్రజలకు సంబంధించి ఈరోజు నిన్న 2 రోజుల క్రితం బెయిల్ రావటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎవరైతే ఆ పోరాటంలో భాగస్వాములై ప్రభుత్వం చేత అక్రమంగా కేసులు పెట్టించబడి సుమారు 50 రోజుల పాటు ఆ జైళ్లలో మగ్గి బయటకు వచ్చారో వారి కుటుంబాలను కలుసుకుని ఆ కుటుంబాలకి మేము సానుభూతి తెలియచేయడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారందరికీ కూడా అండగా నిలబడతాము, మీరెవ్వరూ కూడా ఆధార్యం చెందొద్దు, మీరు చేసేటువంటి పోరాటాన్ని కొనసాగించండి అని చెబుతూ ఎప్పుడు కూడా మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, ఈ పరిశ్రమల ద్వారా వచ్చేటువంటి కాలుష్యానికి మాత్రమే వ్యతిరేకం అనే మాట మరొక్కసారి మేము ప్రజలకి చెప్తా ఉన్నాం. మేము కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, మేము ఈ పరిశ్రమకి వ్యతిరేకం కాదు, పరిశ్రమ ద్వారా వచ్చే ఉద్యోగాలకు కానీ ఆదాయానికి కానీ మేము వ్యతిరేకం కాదు. మీరు ఇంకొంత దూరంలో అక్కడ ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమో లేకపోతే ఆక్వా పార్క్ సంబంధించిన యజమానులు ఎవరున్నారో వారికి సంబంధించినటువంటి భూమో కొంత సముద్ర తీరానికి దగ్గరలో ఉందంటున్నారు. ఈ ప్రజలందరూ కూడా డిమాండ్ చేసేది అక్కడ కనుక ఆక్వా పార్క్ కొంత ముందుకు తీసుకువెళ్ళమంటా ఉన్నాం. మా గ్రామాల మంచినీటి చెరువులు పక్క నుంచి, మా గ్రామానికి సంబంధించి త్రాగునీటి డ్రైన్లు పక్క నుంచి కొంత ముందుకు వెళ్ళమంటూ ఉన్నాం. అక్కడ కనుక వాళ్ళు ఆక్వా పార్క్ తరలిస్తే మేమందరం కూడా దాని నిర్మాణానికి సహకారం అందిస్తాం, సహాయం చేస్తామని చెప్తున్నటువంటి ఈ తరుణంలో వారింకా వారి తరహాలో వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. తప్పకుండా భవిష్యత్ కార్యాచరణను మేము జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా దీనికి సంబంధించి మాకు ఆదేశాలు ఇస్తారు. దాని ప్రకారం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక కూడా మేము ఆలోచన చేయటం జరుగుతుంది. గ్రామస్తులందరికీ కూడా వారి పోరాటానికి సంబంధించి మేము మద్దతు ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా ఎవరైతే ఈ బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మా సంపూర్ణమైనటువంటి మద్దతునిస్తూ భవిష్యత్తులో వారు ఎదుర్కోబోయేటువంటి ఈ కేసుల విషయంలో కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి ఈ అరాచకాలకు సంబంధించి కానీ పూర్తిగా మేమందరికీ కూడా వారికి అండగా నిలబడతామని చెప్పి మరొకసారి తెలియచేయడానికి, వారి కుటుంబానికి మా మద్దతు, మా సహకారం తెలియచేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామ ప్రజలకి అండగా మేము ఉన్నామని మాకు మద్దతు తెలపడానికి వచ్చిన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారికి మా పోరాట కమిటీ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ పోరాటంలో అన్యాయంగా అక్రమంగా మా మీద కేసులు పెట్టి అరెస్ట్ అయిన మమ్మల్ని జగన్ గారు వెళ్ళి వాళ్ళకి భరోసా ఇచ్చి ధైర్యాన్ని ఇవ్వమని మన వైఎస్ఆర్సీపీ బృందాన్ని ఇక్కడ పంపించడం మేము చాలా ఆనందిస్తున్నాం పోరాట కమిటీగా. కాబట్టి
మేము ఇక్కడి నుంచి మేము ఏదైతే పోరాటం కొనసాగించామో దాన్ని ఈ ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరలించే వరకు మా పోరాటం ఇలాగే కొనసాగిస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగేయం. పైగా ఈరోజు మాకు అన్ని రాజకీయ పక్షులు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఎప్పటికప్పుడు పర్సనల్గా తెలుసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుందో, కేసులో బెయిల్ వస్తుందా లేదా అని తెలుసుకుని మాకు ఇంత అండదండగా నిలిచి ఇలా ఉన్నారు కాబట్టి అంతిమ విజయం మాదే అని మేము గాఢంగా విశ్వసిస్తున్నాం. మా పోరాట కమిటీ తరఫున ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాని గారికి, గణేష్ శ్రీనివాస్ గారికి, ప్రతాప్ గారికి, ముదునూరు ప్రసాద్ రాజు గారికి, కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారికి, పద్మ మేడం గారికి మరియు మిగిలిన ముఖ్యులందరికీ మా పోరాట కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం.